వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియోలో రాష్ట్రంలో విద్యారంగాన్ని అతలాకుతలం చేసిన జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల్లో ఎయిడెడ్ విద్యా సంస్థలపై కత్తి ఎట్టడం ఒకటి. దీని వలన దాతృత్వ సంపద పెట్టుబడిగా ఎంతో కాలంగా నడుస్తున్న ఒక వ్యవస్థ దాదాపు కుప్పగూలిపోయింది. విద్యను మించిన సంపద లేదు, సమాజ అభ్యున్నతికి అదే రాజమార్గం అని నమ్మిన దార్శనికులు, మహానుభావులు, దాతలు, ఏనాడో ప్రైవేటు రంగంలో నెలకొల్పిన విద్యా సంస్థలు ఈ ఎయిడెడ్ స్కూల్సు, కాలేజీలు. కాలక్రమేణా అవి గొప్ప విద్యా సంస్థలుగా రూపొందాయి. వీటి కృషిని గమనించిన ప్రభుత్వాలు తమ వంతుగా వీటిల్లో పనిచేసే టీచర్లకు, సిబ్బందికి వేతనాల వరకు ఖర్చు భరించేందుకు ముందుకు రావడంతో అవి ఎయిడెడ్ అయ్యాయి. అయితే కాలానుగతిలో ప్రజాకర్షక పథకాల ఖర్చు పెంచుకుంటూ వచ్చిన ప్రభుత్వాలు ఇదేదో పనికిరాని వ్యవహారం అన్నట్టు ఎయిడెడ్ విద్యా సంస్థలపై ఖర్చు తగ్గించుకుంటూ వచ్చాయి. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థల్లో టీచర్ల నియామకాలను నిషేధిస్తూ జీవో నెంబర్ 35 జారీ చేశారు. స్థూలంగా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంలో భాగమే ఈ వైఖరి. జీవో 35 ఫలితంగా టీచర్ ఖాళీలు పెరిగిపోయి విద్యా సంస్థల్లో బోధన నాణ్యత దెబ్బతింది. కొన్ని పేరున్న విద్యా సంస్థలు తాత్కాలిక రిక్రూట్మెంట్ ద్వారా ఈ కొరతను అధిగమించడానికి ప్రయత్నించాయి. తర్వాతి ప్రభుత్వాలు కూడా నియామకాలపై నిషేధం తొలగించలేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలపై ఏకంగా కత్తెత్తింది. ఎయిడెడ్ విద్యా సంస్థలను ఉద్ధరించడం ఈ చర్య లక్ష్యమని చెప్పుకుంటున్న ప్రభుత్వం, కానీ ప్రభుత్వ పెద్దల చూపు ఉన్నది ఎయిడెడ్ సంస్థల ఆస్తులపై అన్నది తెలిసిపోతూనే ఉంది. సంక్షేమం పేరుతో పథకాల పంపకాలు అమలు చేస్తున్న కారణంగా సర్కారు నిధుల కొరత ఎదుర్కొంటున్న విషయం రహస్యమేమీ కాదు కదా. దీనికి స్వతంత్రం రాకపూర్వం నుంచి ఎన్నో దశాబ్దాల క్రితం విద్యా సంస్థల స్థాపనకు దాతలు ఇచ్చిన విశాలమైన స్థలాలు ప్రస్తుతం ఆయా పట్టణాలు, నగరాల నడిబొడ్డున ఉండటంతో ఆర్థికంగా అత్యంత విలువైన ఆస్తులుగా మారాయి. ఆ ఆస్తుల వినియోగం జగన్ ప్రభుత్వ అస్సలు లక్ష్యం. దానికోసం ఎయిడెడ్ రంగంలో ఉన్న డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్ కాలేజీలు, పాఠశాలలకు 4 జీవోలు విడివిడిగా జారీ చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థలు, భూములు, భవనాలు సహా సర్కారులో విలీనం కావాలని, విద్యా సంస్థల అవసరాలకు సరిపోను మిగిలిన ఆస్తులను ఇతర ప్రయోజనం కోసం వినియోగిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ విలీనం కావడానికి అంగీకరించకపోతే తమ స్వంత ఖర్చుతో నడుపుకోవాలని, ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ ఆపేస్తామని పేర్కొన్నారు. ఈ జీవాలు వచ్చే నాటికి రాష్ట్రంలో 1980 పాఠశాలలు, 137 డిగ్రీ కాలేజీలు, 122 జూనియర్ కాలేజీలు ఎయిడెడ్ రంగంలో ఉన్నాయి. వీటిలో టీచర్లకు ప్రభుత్వ జీతాల కింద ఇచ్చే గ్రాంటు ఏడాదికి సుమారు 680 కోట్ల రూపాయలు. ఈ పాఠశాలలో పనిచేసే టీచర్లు ప్రభుత్వంలో విలీనమైతే ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం తప్పుతుందన్నది కూడా సర్కారు పెద్దల ఆలోచనలో ఒకటి. ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్యాలకు విషయం బోధపడింది. సిబ్బంది వేతనాల కోసం వందల వేల కోట్ల విలువ చేసే స్థలాలు ప్రభుత్వానికి అప్పగిస్తారా? పెద్ద విద్యా సంస్థలు కొన్ని ప్రభుత్వ ఎయిడెడ్ వదులుకుని ప్రైవేటుగా నిర్వహించడం వైపు మొగ్గు చూపాయి. కొన్ని సంస్థలు మూతకు సిద్ధపడ్డాయి. దాంతో గగ్గోలు రేగింది. మొదట విశాఖపట్నంలో పిల్లల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. పేరుగాంచిన 2 ఎయిడెడ్ స్కూల్స్ మూసివేతకు రెడీ కావడంతో పిల్లల చదువు గురించి అల్లాడిపోయిన తల్లిదండ్రులు వారిని కూడా వెంట పెట్టుకుని వీధుల్లోకి వచ్చారు. మా బడి మాకు కావాలి అంటూ నినదించారు. అమ్మఒడి కింద డబ్బులు ఇస్తున్నాం కదా అని ఉచిత బడులు మూసేస్తే ఎలా అని నిలదీశారు. ఈ నిరసన వెంటనే ఇతర ప్రాంతాలకు పాకింది. ప్రభుత్వం ఆశ్చర్యకరంగా కఠినంగా స్పందించింది. అనంతపురంలో, కాకినాడలో రోడ్డెక్కిన విద్యార్థులపై లాఠీ చార్జి చేశారు. బంద్కు పిలిపిస్తే ఉక్కుపాదం మోపారు. నందిగామలో కూడా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. కానీ చివరకు ప్రభుత్వం దిగిరావాల్సి వచ్చింది. ఎయిడెడ్ సంస్థల యాజమాన్యాలకు 4 ఆప్షన్లు ఇచ్చింది. మొదటిది, యథాతథంగా తమ విద్యా సంస్థలను ఎయిడెడ్గానే నడుపుకోవచ్చు. రెండవది, టీచర్లను, సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్ చేసి ప్రైవేటుగా నడుపుకోవచ్చు. మూడవది, ఎయిడెడ్ సంస్థలు తమ ఆస్తులతో సహా ప్రభుత్వంలో విలీనం కావాలి.
నాలుగవది, ఇప్పటికే విలీనం ప్రకటించిన యాజమాన్యాలు కూడా తాజాగా నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. ప్రభుత్వం వెనక్కు తగ్గినా ముందు ప్రకటించిన నిర్ణయం ఫలితాలు పర్మనెంట్ అయిపోయాయి. ఈ ప్రభుత్వంతో ఎప్పటికైనా ప్రమాదమే అనుకున్న కొన్ని విద్యాసంస్థలు ప్రైవేటుకు మళ్ళాయి, కొన్ని మూతబడ్డాయి, కొన్ని మాత్రం ఎయిడెడ్ వ్యవస్థలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాయి. ప్రభుత్వ నిర్ణయ పర్యవసానాల్లో అత్యంత ఆందోళనకరమైంది ఎయిడెడ్ విద్యాసంస్థలు ప్రైవేటు రంగంలోకి తరలిపోవటం. మొదటి నుంచి ఎయిడెడ్ విద్యాసంస్థలు ప్రధానంగా పేద బలహీన వర్గాల పిల్లలకు విద్యా సంపద పంచుతూ వచ్చాయి. ప్రత్యేకించి మిషనరీ స్కూళ్ళు, కాలేజీల వల్ల ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలకు మంచి చదువుకునే అవకాశం లభించింది. పైగా అవి దగ్గరగా ఉన్న స్కూల్స్, కాలేజీలు కూడా జగన్ ప్రభుత్వ నిర్ణయం వల్ల వాటిలో చాలా వరకు ప్రైవేట్ రంగానికి తరలిపోయాయి. ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్ మాటల్లో చెప్పాలంటే దీని ఫలితంగా అలాంటి విద్యా సంస్థల్లో చదువుకు ఇప్పుడు అనేక రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బలహీన వర్గాల వారు అంత ఖర్చు పెట్టలేరు కాబట్టి నాసిరకం విద్యా సంస్థల్లో పిల్లలను చేర్పించాల్సి వస్తుంది. దానికి తోడు దూరంగా పంపాల్సి వస్తుంది. చూసారా, ఏ వర్గాల అభ్యున్నతి తన ప్రభుత్వ లక్ష్యమని, ఏ వర్గాల మంచి కోసం తప్పనిసరి ఇంగ్లీష్ మీడియం తెస్తే దుష్ట శక్తులు అడ్డుకుంటున్నాయని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకుంటున్నారో సరిగ్గా ఆ వర్గాలకే ఈ నిర్ణయం ద్వారా ఆయన ప్రభుత్వ అన్యాయం బహిర్గతమైంది.